మాది ఫైటర్ల జాతి, మేము గిరిగీసి కొట్లాడే తెగు ఉన్నోళ్ళం. కేటీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచినాం. కేసీఆర్ ఏనాడు జాతిపిత అని చెప్పుకోలేదు, ప్రజలే పిలుచుకున్నారు. తెలంగాణ ఆనవాళ్లే కేసీఆర్, అవి ఎట్లా చెరిపేస్తారు అని ప్రశ్న. మీది ఫైటర్ల జాతి కాదు, బానిసలను తయారు చేసే జాతి మీది. బానిసలను తయారు చేసే జాతి, నియంతల జాతి మీది. ఎవరు చెప్పిండ్రు మీది ఫైటర్ల జాతి అని? ఎడగొట్లాడినవా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుండి? ఏ ప్రజా సమస్య మీదికి ఫీల్డ్కి వచ్చి కొట్లాడినవా? ఏ డిస్టిక్ పోయి ఓ నిరాహార దీక్ష చేసినవా? ఫైటర్ల జాతి అనేది, ఫైటర్ల జాతి నీది నియంతల జాతి, బానిసల గుంపులను తయారు చేసే నియంతల జాతి. అందుకే కదా ప్రగతి భవన్ ముందట నువ్వు కంచెలేసుకున్నది. అంతెందుకు ఇప్పుడు నీ ఇంటికి ఎవరినన్నా రానిస్తానవా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇప్పుడు నువ్వు కూడా ఎవ్వరినన్నా కలుస్తానవా? నియంతల జాతి నీది, ఫైటర్ల జాతి కాదు. ఏనాడు కేసీఆర్ జాతిపిత అని చెప్పుకోలే అంటాను. ఆయన చెప్పుకోలేదు, నువ్వే జాతిపిత అనే ప్రచారానికి తెరదీసి ఆయన పరువు తీసే కార్యక్రమం చేసినావు. ఆయనతోటి లక్షల మందిని దిట్టించే ప్రయత్నం చేసినావు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ అంటే తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ అంటే మంచి వక్త, కేసీఆర్ అంటే మంచి రాజనీతి తెలిసినోడు అని మంచి ప్రశంసలు ఉండే. నువ్వు ఎప్పుడైతే జాతిపిత అని ఒక రోత ప్రచారానికి తెరదీసినవో, ఆ రోత ప్రచారాన్ని అడ్డుకోవడానికి తెలంగాణలోని మెజార్టీ ప్రజలు ఇష్టానుసారమైన మాటలతోటి కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వు కాదు. లేని ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చి కేసీఆర్ గారు జాతిపిత అనే ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఆ ప్రచారంతో ఏదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తే ప్రజలందరూ తిరగబడి, సామాన్యులంతా తిరగబడి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి అప్పుడు వెనక్కి తగ్గి కేసీఆర్ ఏనాడు జాతిపిత అని అనలేదు అంటాను. నువ్వు అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వకు. కేసీఆర్ గారి గౌరవం ఏం తగ్గదు, కేసీఆర్ గారి గౌరవం అట్లే ఉంటుంది. నువ్వు తీసే ప్రయత్నం చేయకు. నీ వల్లనే అధికారం పోయింది, నీ వల్లనే కేసీఆర్ గారి గౌరవం తగ్గింది. అది గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండు. కేసీఆర్ గారి ఆనవాళ్ళకి వచ్చిన ముప్పేం లేదు.